అందరికీ శుభ మధ్యాహ్నం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటైన్డ్ వెహికల్ మధ్యతరగతి కుటుంబాల కోసం పెట్టుబడి లేని వెహికల్ అండి. ఇది మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇదైతే 2011 మోడల్ షిఫ్ట్ VXI ప్యూర్ పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి వైట్ కలర్ వెహికల్, బ్రహ్మాండంగా ఉంది. ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్క్రాచ్ లెస్గా ఉంది. వీళ్ళైతే మనకు సొసైటీలో వీళ్ళైతే చూసుకోవచ్చు. ఇదే వెహికల్ మనం ఒక 2 days బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. సొసైటీలో వెహికల్ అయితే ఈరోజు డెలివరీ తీసుకోవడం జరిగింది. ఇది మనకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. మనకైతే చిన్న స్క్రాచెస్ ఉంటే వీళ్ళు అన్నీ క్లియర్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి స్క్రాచెస్ లేవండి. మనకైతే ఎక్కడ కూడా ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హై షైనింగ్తో ఉంది వెహికల్. 2011 మోడల్ షిఫ్ట్ VXI 18 వరకు మైలేజ్ వస్తుంది పెట్రోల్లో. ఇక టైర్లు చూసుకున్నట్టయితే 4 టైర్లు వచ్చేసి మనకైతే ఒక 80-90% 4 టైర్స్ ఉన్నాయి. స్టెప్ని కూడా ఒక 70% ఉంది. టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదండి. వెహికల్కి వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు NOC ఇన్వాయిస్ అనేది మీకు కేవలం వెహికల్ డెలివరీ అయిన 10 రోజుల లోపు అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. NOCకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు వెహికల్ నెంబర్ కూడా టోటల్ 5 నెంబర్ ఫ్యాన్సీ నెంబరే. ఇక ఓనర్షిప్ విషయానికి వస్తే వీళ్ళైతే ఫస్ట్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద వెహికల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద తీసుకొని తర్వాత వాళ్ళ కొడుకు పేరు మీద చేసుకోవడం జరిగిందండి. ఇది కరోనాకు ముందు వాళ్ళ నాన్నగారు ఓం నమ శివ అయితే తర్వాత వాళ్ళ కొడుకు పేరు మీద చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు పేరు మీద ఉంది వెహికల్. మనకైతే మీకు ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కేవలం 72,000 కిలోమీటర్లే. లాస్ట్ సర్వీస్ 50,000 అయింది. అది కూడా మనకు సర్వీస్ ట్రాక్ అనేది అవైలబుల్లో ఉందండి. ఇందులో ఎలాంటి ట్యాంపరింగ్ జరిగిన వెహికల్ కాదు. ఇక ఇది చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ పరంగా మీరైతే మరొకసారి చెప్తున్నానండి, వీళ్ళైతే చిన్న స్క్రాచెస్ ఉంటే ఆల్రెడీ వీళ్ళు వెల్ పెయింట్ వేయించుకోవడం జరిగింది. మీకు ఎలాంటి పెయింట్ పరంగా అయితే ఎలాంటి ప్రజెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఒక 10 years వరకు దీని లైఫ్ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను నేనైతే. చూసుకోవచ్చు. ఇక డ్రైవర్ సైడ్ వ్యూ చూడొచ్చు. డ్రైవర్ సైడ్ వ్యూ ఫెండర్ కానివ్వండి, మనం చూసుకున్నట్టయితే రన్నింగ్ బోర్డు కానివ్వండి, డోర్స్ కానివ్వండి, మనకు పిల్లర్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉన్నాయి. డ్రైవర్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. స్లో మోషన్లో చూపెడుతున్నాను. ఎవరికైనా పర్సనల్గా ఫొటోస్ కావాలంటే కూడా మనం షేర్ చేయడం జరుగుతుందండి. ఈ వెహికల్కి అయితే 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే 2 సెంట్రల్ లాకింగ్ కీసే వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. 2 సెంట్రల్ లాకింగ్ కీస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇది ఎక్స్టర్నల్ పరంగా అండి. హెడ్ లైట్లు అయితే హై ఫోకస్ ఉన్నాయి. ఫోగ్ ల్యాంప్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. మనకు ఫ్రంట్ గ్రిల్ కూడా బంపర్ గ్రిల్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మోనోగ్రామ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. గ్లాస్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఇది వెహికల్ స్టోరీ అండి. టైర్లు చూసుకున్నట్టయితే CAT టైర్లే బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ఒక 60-70,000 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. అన్ని గ్లాసులు కూడా షోరూమ్ గ్లాసెసే ఉన్నాయి. మనకైతే ఎలాంటి గ్లాస్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అయితే ఎలాంటి రీప్లేస్ కాలేదు. వెహికల్ కూడా కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎక్కడ కూడా మనకైతే ఇది యాక్సిడెంట్ అయిన దాఖలాలు అయితే లేవు. వెహికల్కి అయితే ఒరిజినల్ అండి వెహికల్. ఇక మనకు ఇది చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ వర్కింగ్లోనే ఉంది. AC ఫుల్ చిల్డ్ అయిపోతుంది. కిలోమీటర్లు చూసుకున్నట్టయితే 78,309 కిలోమీటర్లు. మ్యూజిక్ సిస్టమ్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ అనేది చూసుకోవచ్చు. ఇది బ్లూటూత్, సోనీ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్ చేసుకోవడం జరిగింది. అది కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది. వెహికల్ క్లచ్ బ్రహ్మాండంగా ఉంది. స్టీరింగ్ ఓకే ఉంది. సస్పెన్షన్ ఓకే ఉంది. మనం చూసుకున్నట్టయితే మీకైతే వేరే ఎక్స్ట్రా ఎలాంటి మేజర్ వర్క్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు వెహికల్కి. మనకి ఎక్స్ట్రా ఈ డోర్ వైజర్ కూడా ఇంతకుముందే తీసుకోవడం జరిగింది. ఏపిచ్చే పంపిస్తామండి. ఎవరికైనా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది మేమే వేయించి పంపించడం జరుగుతుంది. ఇక మీకు రూఫ్ లైనింగ్ చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఇది వెహికల్ ఇంటీరియర్ కొంచెం డ్రై క్లీన్ చేయాల్సి ఉంది. ఇక సీట్ కవర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక మీకు మనకు చూసుకున్నట్టయితే డిక్కీ వ్యూ చూపెడతాను. డిక్కీలో కొంచెం ఇది ఎక్కువగా డోర్ తీయక పెట్టక అంటున్నది. మనమైతే అవి వేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నగా. ఇక బూట్ ప్లేస్ చూడొచ్చు.
బూట్ ప్లేస్లో స్టెప్ని ఆల్మోస్ట్ 80-90% ఉంది. బూట్లో ఎక్కడ కూడా ఎలాంటి మనకైతే రస్ట్ లేదు, బ్రహ్మాండంగా ఉందండి. జాకీ అవైలబుల్ ఉంది, ఎక్కువ వాడక జాకీ కూడా జంగ్ వచ్చింది చూడొచ్చు. స్టెప్ని రాడ్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి వెహికల్ అయితే. ఇది వెహికల్ స్టోరీ. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఒరిజినల్ రీడింగ్ మీరు పంపించమన్నప్పుడే నేను పంపించడం జరుగుతుందండి షోరూమ్ ట్రాక్. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నాను, 2011 మోడల్ షిఫ్ట్ VXI, 4 పవర్ విండోస్ ఉన్నాయి, 2 సెంట్రల్ లాకింగ్లు ఉన్నాయి. ఈ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంది. అవసరమైతే కర్ణాటక, తమిళనాడు వాళ్ళకు కూడా ఇన్వాయిస్ అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ ప్రైజు ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 2,05,000 రూపాయలు అండి. మీకు ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మీకైతే వెహికల్ సంబంధించిన పూర్తి వివరాల కోసం. అదేవిధంగా ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా కేవలం మీరు పెట్రోల్ పోసుకొని వెహికల్ కీ పెట్టి స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కార్స్ అడ్డా కరీంనగర్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.